32 అంటే మీకు యాక్చువల్గా 70 సీట్లు బీజేపీకి సొంతగా మెజారిటీ రాకపోతే నాయకత్వ మార్పు చర్చ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కి చాలా విరుద్ధంగా వెళ్లారు. నాగపూర్ లో ఇందాక మనం అనుకున్నాం నితిన్ గడ్కరీ గారిని కూడా ఓడించారు. గుజరాతీ బ్యాచ్ వచ్చారంటే డిఫరెంట్ ఇష్యూ ఒక్కటి చెప్తున్నా అంటే నేను చాలా మందిని మాట్లాడినప్పుడు నేను జైట్లీ గారు రాజ్నాథ్ సింగ్ గారితో చెప్పాను, సార్ మీరు కనుక ఇస్తే మీ కొబ్బరికాయలు కూడా మీ దగ్గర గురించి నేను ఆయన పాజిటివ్ స్పందన అండి. నితిన్ గడ్కరీ గారి పాజిటివ్ స్పందన నేను ఎన్నిసార్లు కలిశాను. ఎవరు ఉమాభారతి గారిని ఎంత అద్భుతంగా మాట్లాడు. అసలు అలాంటి నేపథ్యంలో ఒక తెలంగాణకండి ఒక నేషనల్ ప్రాజెక్ట్ నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. గడ్కరీ గారు ఎవరిని వచ్చినా చాలా పక్క రాష్ట్రం అయినా ఖచ్చితంగా వారు కూడా బాధపడ్డారు. ఏది బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోవడం కాదండి, సత్యానాథల్ 9,60,000 కోట్ల ప్రాజెక్టులు వాళ్ళ పైప్ లైన్లు గుజరాత్కి వైబ్రెంట్ గుజరాత్ పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మంచి మార్పు రావాలని కోరుకుంటున్నా. ఒక మార్పు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో కూడా ఒక మార్పు వస్తే అది ఎవరన్నా కానివ్వండి. ఇండియాలో మీరు అనుకున్న మార్పు కూడా దగ్గరగానే కనపడుతుంది. 220, 210 వస్తే ఆయన అప్డేట్ చేస్తారు. 210 వస్తే నేను బీజేపీ పోవాలనలేదు, మళ్ళీ చెప్తున్నాను. మల్లికార్జున ఖర్గే గారు వస్తే సంతోషం మాకు. ఆంధ్రప్రదేశ్ 220 కంటే తగ్గితే బీజేపీ ఫామ్ చేయడం కూడా కష్టమయ్యే పరిస్థితి అని చాలా మంది నిపుణులు చెప్తున్న పరిస్థితి. 200 ఫస్ట్ నుంచి 200 నుంచి 220 వస్తే నాయకత్వం మార్పుకి 220 వస్తే నాయకత్వం మార్పు జరిగితే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఒకసారి దాని గురించి వద్దాం. ఒకసారి మల్లేశ్వర్ గారు, మనకి ఏపీకి సంబంధించి నిజంగానే ఇప్పుడు ఆ ఫిగర్స్ చూస్తే 130 తెలుగుదేశం, జనసేన 20, వైసీపీ 18 ఉన్న పరిస్థితి. అసలు వైసీపీ ఉనికి ఏంటి పరిస్థితి ఏపీలో? ఎందుకంటే కాంగ్రెస్ పికప్ అవుతుంది. వైసీపీలో ఉన్న లీడర్షిప్ అంతా గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఏం చెప్తారు? కేకే సర్వే గారికి చేసిండ్రు కదా, ఆ కేకే సర్వే పూర్తి అభినందించాలి. ఎందుకంటే వాస్తవం కూడా అక్యురేట్ గా 161 మాక్సిమం ఇచ్చాడంటే అది కొంత గ్రౌండ్ వర్క్ చేసిండు, ప్రజల నాడి తెలుసుకోగలిగిండు. ఆ పద్ధతిలో ఇచ్చినందుకు రియల్ గా మనసు ఇప్పుడు ఏమన్నా 1% 3-4 సీట్లు ఎవరైనా మార్జిన్ ఇస్తారు సార్, తక్కువనో ఎక్కువనో ఇస్తారు. అది ఆ పద్ధతిలోనే ఇది వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఒకటే సర్వే ఆరా సర్వే తప్ప ఆత్మసాక్షి ఏదో కొన్ని చేసినాయి. ఆత్మ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఆత్మసాక్షి ఇవన్నీ చేసినాయి, కానీ ఇప్పుడు ఇవన్నీ సాక్ష్యాలుగా మిగిలిపోయారు ఇప్పుడు వీళ్ళు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ మెచ్చుకొని ఉన్నాడు సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉద్యోగులందరూ కూడా దాదాపుగా 95% ఈరోజు వ్యతిరేకమైన తీర్పిచ్చారు. ఎందుకంటే అలా ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆ పద్ధతి ముందే సస్పెక్ట్ చేసారు. ఇప్పుడు జగన్ ప్రామిస్ చేసిన ఓపీఎస్ ఏది, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సార్ చంద్రశేఖర్ సార్ చెప్పారు, సంక్షేమ పథకాలు పెట్టి చేతులు చేతులు పెట్టుకుంటే ఓట్లు పడే రోజులు లేవు. మనకు సంక్షేమ పథకాలతో పాటు లౌక్యము మర్యాద ఇవన్నీ కూడా మనం కొంత కల్చర్ నుంచి వచ్చిన రాష్ట్రాలు సార్ ఇవన్నీ, తెలుగు రాష్ట్రాలు. కాబట్టి వాటి కల్చర్ కూడా ప్రియారిటీ ఇస్తారు. నీకు రోజాను, ఆ తర్వాత కొడాలని, అంబటి రాంబాబును, వీళ్ళు అందరినీ తలగబెట్టి చంద్రబాబును ఏం సార్ ఒకసారి ఏడిస్తే ఇప్పుడు మనము కూడా అనిపించింది. నీకు కన్నీరు పెట్టుకున్న దాన్ని కూడా హేళన చేసారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, ఇప్పుడు వీళ్ళకు దమ్ము ఉంటే అతనితోటి బహిరంగ ప్రజలతో మధ్యలో అడగాలి, ప్రజలతోటి. కానీ ఫ్యామిలీస్ మీద అటాక్ చేయడం అనేది కొంత అది ప్రజలు కూడా జీర్ణించుకోలేదు. ఈ తీర్పు కూడా దానికి సంకేతమే. ఇట్లాంటి ఎండో గారి దగ్గరికి వెళ్లే ముందు డిబేట్ లో మరో చిన్న విరామం. ఇప్పుడు నా ఆలోచనలన్నీ రేపటి రోజు భరోసాగా ఉండాలని, అందుకే భూమి మీద ఇన్వెస్ట్ చేశాను. ఆధురి గ్రూప్, అమ్మలాంటి నమ్మకం, నాన్నలాంటి భరోసా. మీ అనుబంధమే మా బలం, మా నాణ్యతే మీ నమ్మకం.